ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియలో భాగంగా చింతలపూడి పోలవరం నియోజకవర్గంలో బొడ్డు వాసు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై పోరాడతానని, ఎమ్మెల్సీకి రావాల్సినటువంటి నిధులను కేటాయించడంతో పాటు నిరంతరం అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలియజేశారు. జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసి ఉన్నాను. నా యొక్క సీరియల్ నెంబర్ 20 నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే ప్రతి ఉద్యోగి, ప్రతి గ్రాడ్యుయేషన్ దేవుళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో సంఘాల నుంచి కూడా ప్రతి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు ఎన్నికై చట్టసభలకు వెళుతున్నారే కానీ ఒక సామాన్యుడిగా వాళ్ళ యొక్క బాధలు గాథలు కానీ వినిపించే నాదుడే లేకపోతున్నాడు. దానిలో భాగంగానే ఈరోజు నేను మొట్టమొదటిసారిగా చింతలపూడి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా చేశాను. ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ ప్రాంతం నుంచి కానీ ఎవరు కూడా ఎమ్మెల్సీ పోటీ చేయలేదు. దాన్ని ఛాలెంజ్గా చేసుకుని మన యొక్క మెట్ట ప్రాంతం నుంచి కూడా ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ అయితే మన యొక్క సమస్యలను తీర్చుకునే విధంగా, మనం శాసనసభలో వినిపించే విధంగా మనకు అవకాశం కల్పించడం వల్ల అవుతాం. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ దేవుళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి ఆలోచించండి. ఉద్యోగస్తులు కూడా ఒకసారి ఆలోచించండి. మనం ఈ ప్రాంతంలో